హలో ఎవ్రీవన్. ఈరోజైతే మనం వేదాద్రి అయితే వెళ్తున్నాము. ఎవ్రీడే మార్నింగ్ 9:30కి మనకి విజయవాడ టు వేదాద్రి బస్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సో, డైరెక్ట్‌గా ఇది మనల్ని టెంపుల్ దగ్గర అయితే దింపుతుంది. 1 ½ అవర్ జర్నీ తర్వాత మేమైతే వేదాద్రి రీచ్ అయిపోయాము. కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ లోపల చాలా కోతులున్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ రష్ ఏం లేదు. అక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో, మనం చూసుకుంటే స్థల పురాణం ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాల్ని అపహరించినప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ఎత్తి వాటిని రక్షించి ఇక్కడ కృష్ణా నదిలోనే పర్వత రూపంలో ఆ వేదాలను అయితే భద్రపరిచినట్టు మనం చూసుకుంటున్నాము. ఇక్కడ మనకి వేదాద్రిలో యోగ వీర జ్వాల సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అయితే మనకి కొలువై ఉన్నారు. సో, కొండ కింద మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. కొండపైన జ్వాల నరసింహస్వామి అయితే దర్శనమిస్తారు. అలాగే కింద నదిలో మనకి సాలగ్రామ నరసింహస్వామి అయితే దర్శనమిస్తారు. సో, మేమైతే పైకి ఎక్కేసాము. ఇక్కడ చూడండి, స్వయంభుగా వెలిసిన శ్రీ జ్వాల నరసింహస్వామి దగ్గరికైతే మనం వచ్చేసాము. అక్కడ మనకి ఎక్కువ మంది మనుషులైతే ఎవరు కనిపించరు. కాబట్టి మనం స్టిక్ అని ఏదో ఒకటి క్యారీ చేయాలి. ఎందుకంటే అక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి. అలాగే చాలా వరకు కోతులు కూడా ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫైనల్‌గా మేమైతే వచ్చేసాము జ్వాల నరసింహస్వామి దగ్గరికి. అక్కడ ఎక్కువ మనుషులైతే ఉండరు. సో, అక్కడ చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. మేమక్కడ పూజ చేసుకొని, కొబ్బరికాయ కొట్టేసి, ఇంకా స్వామిని దర్శనం చేసుకొని మేమైతే బయటకొచ్చేసాము. అలాగే పక్కనే ఉన్న గోశాల దగ్గరికెళ్ళి అక్కడ గోవులకి మేత పెట్టేసి, మేమైతే ఇంకా అన్నదానానికైతే వెళ్ళిపోయాము. అన్నదానానికి మేము మార్నింగ్ 11-11:30కి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ నేమ్స్ రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళైతే మనకి టికెట్ అయితే ఇస్తారు. సో, ఆ టికెట్‌ని లోపల చూపించి స్కాన్ చేసుకున్నాక మనకి అక్కడ అన్నదానానికి ప్లేట్స్ అయితే ఇస్తారనమాట. సో, అన్నదానం చేసేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.